బోర్డే హాస్టల్లో చదువు ఉంటుంది, టార్చర్ ఉంటుంది, దానితో పాటు కామెడీ కూడా ఉంటుంది అంటున్నారు యాదవరాజు. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ యాదవరాజు అండ్ టీమ్. అటెండెన్స్ చెక్ చేసావా? సార్ చెక్ చేసినా సార్. అందరూ వచ్చారా? కాలేజ్కి వెళ్ళారా? సార్ అందరు వెళ్ళినారు, ముగ్గురు మిస్ అయ్యారు సార్. ముగ్గురా? ఎవరాళ్ళు? రాజుగాడు, భాస్కర్ గాడు, పరిచి సార్. వాళ్ళని ఎక్కడ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. ఎందుకు కొడుతు సార్? కాలేజ్ ఎక్కొట్టి ఏంటారు మీరు ఇక్కడ పడుకోవడం? కాలేజ్ ఎగ్గొట్టలేదు సార్, ఇగో టమాటాలు కొట్టినాం. పడిపోయింది. కష్టపడి మీ తల్లిదండ్రులు ఫీజు కడితే మీరు వెళ్ళి తొంగుంటారంటారా? అన్యాయం కదరా ఇది. మాకు సిగ్గుసేన మస్సలు ఉండదు సార్. ఎందుకంటే మా అమ్మ నాన్న కట్టట్లేదు, మా మామే కడుతున్నారు. వీళ్ళు జబర్దస్త్ ఎక్కువ చూస్తున్నా నా డౌట్. అందులో పంచుల మీద పంచులు వేస్తున్నారు. అవును సార్. దాని వర్కౌట్ అవట్లా. ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అవుద్ది. మనం ఉన్నాం కదా రై. కొంచెం ఆయాసంగా ఉంది. నా గురించి మీకు తెలియదు. ఒక్కసారి ఆవులిస్తే పెగులు లెక్కెట్టేస్తా. లెక్క పెట్టిరా సార్? ఏం చేశారు మీరు? ఆవులిస్తే పేగు లెక్క పెడతాను సార్. అవు సార్. టూ మచ్ జబర్దస్త్. ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. మొక్కలు దండేయండి. ఇగో సార్ ఆశీర్వాదం ఏంటి సార్? మీరే కదా సార్ మోకాలు దండ ఏమన్నారు, అందుకే వేసినాం సార్. 500 పడిపోయింది. రై మీతో ఇలా కాదు. క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ పేపర్ తీసుకొద్దాం. ఎగ్జామ్స్ లో ఏం రాశారో తీసుకొస్తాను ఇప్పుడే. మీ ఆన్సర్ పేపర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. రాజు ఇట్రా. నీకు తెలిసిన దేవుళ్ళ గురించి రాయమంటే ఏం రాశారు? బల్లాల దేవ, బిజ్జాల దేవ సార్. వాళ్ళు ఎవర్రా? నా కొడుకు. భాస్కర్ సార్ నేనే సార్. నీకు తెలిసిన పూల గురించి రాయమంటే ఏం రాశావరా? ఏప్రిల్ ఫుల్, బ్యూటిఫుల్, సిమ్మి ఫుల్. ఒరే మల్లెపూల్. సరే పని చేద్దారా. మీకు చదువు ఎలాగ వంట పట్టదు కాబట్టి విల్ గో ఫర్ జనరల్ నాలెడ్జ్. ఓకే, ఇట్స్ ఓకే. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. ఓకే. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 2 రోజులు పడుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ 6 గంటలు, వైజాగ్ నుంచి హైదరాబాద్ 6 గంటలు. సార్ పిచ్చిలేసి సార్ మీకేమన్నా? ఇప్పుడు జర్నీ చేసి అలసిపోతామా? ఆడ బీచ్ చూడాలా, మన చుట్టాలు ఉంటే పలకరియాలా, లవర్ ఉంటే చేయాలా, గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది సార్ ఆడ. మొత్తం 2 రోజులు పడుతుంది. 3 రోజులు సార్, 3 రోజులు ఎగ్జాక్ట్. మళ్ళీ పడిపోయింది. సార్ ఇట్లా విన్నారు సార్, మనం జ్యూస్ తాగుదాం వెనక సార్. అరే అమ్మతో అబ్బాయి సార్ గారు మస్తు కొడుతున్నాను. సార్కి మనమంటే ఎందుకు చూపిస్తాగు, తీసుకురా. హలో, ఎస్ నేను స్లమ్ డాగ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. ఎవరైనా ఉన్నారండి? ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి? 30 మంది ఉన్నారండి. 30 మందా? అంటే షేరింగ్ ఎట్లండి? మీకు యు వాంట్ సింగిల్, యు వాంట్ డబల్, యు వాంట్ ట్రిపుల్, ఆల్ షేరింగ్స్ ఆర్ అవైలబుల్. నో అండి. సింహం సింగల్ గానీ ఫ్లూట్ అవుతుంది, సింగల్ గానీ మ్యాచ్ ఆడతాడు. అంటే కాకపోతే అంటే మనకు సౌత్ నార్త్ ఏమన్నా? இங்க சவுத் இருக்கு, நார்த் இருக்கு, வெஸ்ட் இருக்கு, ஈஸ்ட் இருக்கு, எல்லாமே இருக்கு. என்டர்டெயின்மெண்ட் வேணுமா? என்டர்டெயின்மெண்ட் இருக்கு. டான்ஸ் வேணுமா? டான்ஸ் இருக்கு. సౌండ్ రావట్లేదు ఏందిరా? బ్లాంక్ అయ్యావా? చెప్పరా. అంటే పోలీసు ఎవ్వరు రారు మన దగ్గర. ఆల్రెడీ అందరూ ఆల్ పర్మిషన్స్ ఎవ్రీథింగ్ టేకెన్ కేర్. సార్ యు ఆర్ లివింగ్ లెజెండ్ సార్, రియల్లీ గ్రేట్. అంటే ఈ సీసీ కెమెరాలు అవి ప్రతి రూమ్ కి సీసీ కెమెరా పెట్టాం. ఏంటి కమ్మ తీసి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఏంటంటే? ప్రతిది ఏం జరుగుతుందో మొత్తం చూస్తూనే ఉంటా నేను. సార్ అది చాలా మాకు ఇబ్బందిగా ఉంటుందండి. కాకపోతే ఆ సీసీ కెమెరాలు అవే ప్రాబ్లం లేకపోతే ఉండాలి, తప్పదండి. ఏం చేస్తున్నారు మీరు అందరూ? మొహక్కళ్ళు అమ్మో, వాళ్ళని గమనిస్తూనే ఉండాలి. సార్ దయచేసి టైమింగ్స్ ఏమైనా చెప్పండి సార్. 24 hours.
కి ఎవరెవరు వస్తున్నారండి? ఎవరెవరు వస్తారండి? నేను నా పిల్లలతో వస్తాను, నేను ఒకటే వస్తానండి. ఒక్కడు రావడం ఏంటి? మీ అబ్బాయి రాడా? మా అబ్బాయి రావడం ఏంటండి? అదేమన్నా నా పిల్ల మళ్ళీ తరిమి కొడుతుంది. సోలోగానే వస్తాను నేను. అసలు మీరు ఎవరు ఫోన్ చేశారండి? బ్రహ్మాజీ అమ్మాయిల బ్రోకర్కి ఫోన్ చేశారండి. అవును, కొంపదేసి విట్టుడు సప్తగిరి కాదుగా? నేనేనండి. ఎక్కడున్నావు? ఇక్కడండి మీ బోర్డు దగ్గర ఉన్నా. వచ్చేస్తున్నా. ఏంటి అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఎవరు రాశారు ఇది? సార్ ఇలా చూడండి సార్. ఆర్ట్ బై రాజా. రాజన్ పిలవండిరా. సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? ఏంట్రది? నేను రాయలే సార్, ఇది ఎవరు రాశారా? ఎవరు రాశారా? ఈ రాసింది సార్. అరే రాజు, నీ పేరెందుకు? ఈ పనిష్మెంట్ కి వీళ్ళందరూ పాట పెడతాను, అందరూ డాన్స్ చేయాలి. ఎవరు కావాలి బ్రో? తమ్ముడు ఎవరు తమ్ముడు? హాస్టల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చిన. ఇంజక్షన్ అంటారా? ఇంజక్షన్ సార్, నాకు చూడు సార్. రే ఎవరు అనుకుంటున్నారా? మన స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసే ఆఫీసర్. ఏం చేయడానికి వచ్చి సార్? మీ హాస్టల్లో అన్ని బానే ఉన్నాయని చూడడానికి వచ్చిన. ఏం బాగాలేవు సార్. ఏం బాగున్నాయి? ఏం బాగాలేవు. గుట్లు పెడుతున్నారా? ఒక్క నిమిషం సార్. పెడుతురా సార్? పెడుతున్నారు కదా? మొత్తం ఆయన నుంచి సార్. మొత్తం ఇంటికి తీసుకోవద్దు సార్. బాతు గుడ్లు కూడా పెడుతున్నారు సార్, నాకు తెలుసు. బయట ఇన్ఫర్మేషన్ ఉంది. మరి నీకు సంబంధం ఏంటి వీళ్ళతో? ఈడవడీడు పోరా అవుట్. సార్ ఏం పెట్టారు సార్ అసలు ఆయన? సస్పెండెడ్. పిల్లల్ని ఇలా చూసుకుంటారా? కమ్ టు మై రూమ్. సప్తగిరి గారు ఎలా అనిపించింది జబర్దస్త్ స్టేజ్ మీద వచ్చి ఫన్ చేసినందుకు? చాలా ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఈ జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది వెళ్తున్నారు. తప్పకుండా మాతో పాల్పంచుకున్న వీళ్ళు కూడా ఫ్యూచర్ లో గొప్ప స్టార్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ యాజమాన్యాన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాజీ గారు అందరితో కలిసి స్కిట్ చేశారు, ఎలా అనిపించింది మీకు? చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నేను స్టేజ్ మీద చేయాలంటే భయపడతాను. సినిమాల్లో అంటే టేకులు తీసుకుంటారు, రీటేకులు తీసుకుంటారు. స్కిట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్ గా. ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయట వచ్చిన టాలెంట్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ వెళ్తుంది యాక్చువల్ గా. ఇంత మంచి షో ఇన్ని సంవత్సరాలు జరుగుతుందంటే చాలా గ్రేట్ అది. ఇంద్రజ మ్యామ్, నా గురించి చెప్పరా 2 మాటలు. ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ప్లీజ్? నిజంగా చెప్పాలంటే ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ కొట్టేశారు బ్రహ్మాజీ గారు. గిరి గారి ఎంట్రీ తర్వాత మళ్ళీ స్కిట్ వేరే లెవెల్, అది ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా కొత్తగా అనిపించింది, ఒక ఫ్రెష్ ఎయిర్. అండ్ రాజు, భాస్కర్, బల్వీర్ అందరూ మా ఆర్టిస్టులు, పెద్దగా చెప్పక్కర్లేదు. వెరీ నైస్ అండి, గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్, మా కృష్ణ భగవాన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన పంచులు, ఆయన టైమింగ్, ఆయన కింగ్ ఆఫ్ కామెడీ. మేము ఇండస్ట్రీలో చాలా సార్లు ఆయన ఉన్నా లేకపోయినా కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుకుంటుంటాం, ఆయన వేసిన పంచుల గురించి మాట్లాడుకుంటుంటాం. ఎంఎస్ నారాయణ గారు కీర్తి చేసిన పాపం, ఆయన ఎక్వేరియం ఉంది మలేషియా ఇదండి, చేపలు చూస్తా ఉన్నాడు. పొద్దున్నే వచ్చి చేపలు తింటే కళ్ళకి మంచిది కదా అన్నాడు, తినకపోతే చేపలకు మంచిది అన్నాడు. ఇలా లుక్ వేసాడు. అనవసరంగా పక్కన నువ్వు ఉన్నావా? డైలాగులు గుర్తుపెట్టుకు చెప్పడం అనేది చాలా కష్టం. నిజంగానే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ టైమింగ్ వాళ్ళకు ఉంది, ఇరగదీసేస్తుంటారు. మీరు అప్పటికప్పుడు స్టేజ్ మీద ఎక్కి నేర్చుకోవడం చేయడం అన్నది అంటే ఇన్నేళ్ల తర్వాత అది కూడా చేయకపోతే తూ అంటారు, అందుకని చేశాను. ఇది సినిమాల్లో చేసి ఉంటే ఇంకా బాగుంటుంది మరి.